హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. వాళ్ళని తయారు చేయబోయే రెసిపీ వేరుశెనగ గుండ్లు, ఎండుమిర్చి, చింతకాయ పచ్చడి అండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి. జీలకర్ర. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. వేరుశెనగ గుళ్ళు అనేవి బాండీలో వేసుకొని వాటిని ఫ్రై చేసుకుందాం, వేయించుకుందాం అండి. ఇదిగోండి ఈ విధంగా వేగాయి కదా, తీసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి ఎండుమిర్చి వేయించుకుందాం. ఇదిగోండి ఎండుమిర్చి ఈ విధంగా వేయించుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇదిగోండి వేరుశెనగ గుండ్లు మిక్సీ జార్లో, జీలకర్ర కూడా వేసుకుందాం. వేయించుకున్న ఎండుమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి కలిపి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు చింతకాయ తొక్కు వేసుకుందామండి. ఇదిగోండి ఈ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా వేసుకుందామండి. ఇదిగోండి ఈ క్వాంటిటీలో నేను సాల్ట్ వేసుకుంటున్నాను, రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. ఆల్రెడీ చింత తొక్కులో ఉంటుంది కదండి ఉప్పు, అందుకోసం కొంచెం తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇదిగోండి బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ పోపు దినుసులు వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇదిగోండి కొంచెం ఇంగు వేసుకున్నాను. దీన్ని పచ్చట్లో వేసేద్దాం. ఇదిగోండి పోపు దీనిలో వేసుకున్నాం. చూసారు కదండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుందండి. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.